ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. పతకాలు వస్తాయని భావించినా నిన్న ఒకటి రాలేదు. బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ ఇంటి ముఖం పట్టాడు. అయితే భారత మహిళా టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్ కు చేరి రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక ఇవాళ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గోల్డెన్ త్రోకు రెడీ అవుతున్నాడు. మరోవైపు భారత హాకీ జట్టు జర్మనీతో సెమీస్ లో అమీతుమీ తేల్చుకోనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. భారత గోల్డెన్ బాయ్ టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు మరో బళ్ళెం వీరుడు కిషోర్ జైనా కూడా క్వాలిఫికేషన్ రౌండ్లో పోటీ పడనున్నాడు. ఇక మహిళల టేబుల్ టెన్నిస్ టీం క్వార్టర్ ఫైనల్లో చైనాతో తలపడనుంది. నిన్న జరిగిన ప్రీ క్వార్టర్లో మణికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీష్తో కూడిన భారత మహిళా టీటీ టీం 3-2 తేడాతో రొమేనియాను ఓడించింది. ఒలింపిక్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు టేబుల్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక బ్రిటన్పై సంచలన విజయంతో సెమీస్లోకి అడుగుపెట్టింది ఇండియన్ హాకీ టీం. పతకానికి అడుగు దూరంలో ఉంది. ఇవాళ సెమీస్లో జర్మనీతో తలపడనుంది. కీలక ఆటగాడు రోహిత్ దాస్ ఇవాల్టి ఆటకు దూరమయ్యాడు. గతంలో మనవాళ్లు జర్మనీని ఈజీగా ఓడించారు. ఇవాల్టి మ్యాచ్లో కూడా జర్మనీని మట్టి కరిపించి ఫైనల్స్కు వెళ్లడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు. ఇక నిన్న 10వ రోజు భారత్కు బ్యాడ్ లక్ ఎదురైంది. భారత్ 2 కాంస్య పతకాలను చేజార్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో లక్ష్య సేన్ 21-13, 16-21, 11-21తో మలేసియా క్రీడాకారుడు జియాలీ చేతిలో ఓటమి పాలయ్యాడు. అటు భారత మహిళా రెజ్లర్ నిషా దహియా ఫ్రీస్టైల్ 68 కేజీల క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. ఒక దశలో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన ఆమె గాయం బారిన పడి ఓటమి చవిచూసింది. బౌట్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన నిషా ఫస్ట్ రౌండ్లో ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్లో ఆరంభంలోనూ 4 పాయింట్లు సాధించింది. 8-2తో నిలిచి సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. కానీ నిషా తీవ్రంగా గాయపడింది. నొప్పితో విలవిలలాడుతూనే బౌట్ను కొనసాగించింది. కానీ నిషా కనీస పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడంతో ప్రత్యర్థి చకచకా పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.